కాళేశ్వరం కమిషన్ విషయంలో హైకోర్టులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి అనుకూలంగా వచ్చింది. అసలు ఇది ఫేక్ అని చెప్పేసి విష ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ కమిషన్ చట్టబద్ధం అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కమిషన్ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పలేదు. కమిషన్ ఎందుకు వేసిరో చెప్పేసి హైకోర్టు ప్రశ్నించలేదు. కానీ టెక్నికల్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా టెక్నికల్ ల్యాబ్స్ మూలంగా మాత్రమే కమిషన్ రిపోర్ట్ మీద కేసీ గారి మీద హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి మాత్రమే హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ కేసులో పసలేదని చెప్పేసి అసలు మేము అవినీతికే పాటుపడలేదని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా కమిషన్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత డిజైన్లో కావచ్చు, అదే కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణంలో కావచ్చు, తర్వాత చేయాల్సిన విధంగా పనులు చేయలేదు, కట్టాల్సిన ప్లేస్ లో కట్టలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కాగు కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. అదే కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా అదే మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లర్లు కుంగినని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ 3 రిపోర్ట్లను బేస్ గా చేసుకొని నిండు అసెంబ్లీ చాలా స్పష్టంగా సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వ్యాప్కోన్ లాంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇందులో అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ చెప్తా ఉంది. అదేగా నాణ్యత లోపం కావచ్చు, డిజైన్ లోపాలు ఉన్నాయి, కట్టాల్సిన ప్లేస్ లో కట్టలేదని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదేవిధంగా ఏదైతే కాగ్ చెప్తా ఉందో సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరి సెప్టెంబర్ 1, 2025 నాడు కోరితే ఏ నెలలు అవుతా ఉన్నా కూడా కనీసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కానీ సిబిఐ ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద దాదాపు 193 సిబిఐ కేసులు అయితే 99% ప్రతిపక్ష పార్టీల మీదనే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులో రాహుల్ గాంధీ గారి మీద సిబిఐ ఈడీ కేసు అయింది, సోనియా గాంధీ గారి మీద అయింది. అదే కాకుండా లల్లు ప్రసాద్ గారు ఆర్జేడీ నుంచి, తర్వాత అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ అల్లుడు, అదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద, అదే కాకుండా యూబీటీ సంజయ్ రావత్ మీద, అదే కాకుండా జేఎంఎం హేమంత్ సోరెన్ గారి మీద, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మీద, పార్టీ నాయకుల మీద అరవింద్ కేజ్రీవాల్ గారిని అయితే ఏకంగా 156 రోజులు జైల్లో పెట్టారు. మనోజ్ సిసోడియాను దాదాపు 17 నెలల పాటు జైల్లో పెట్టిరు. అదే సత్యేంద్ర జైన్ని 2 సంవత్సరాలు 5 నెలల కాలం పాటు జైల్లో పెట్టిరు. సంజయ్ సింగ్ను 6 నెలల పాటు జైల్లో పెట్టిరు. అంటే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళని మాత్రం సిబిఐ కేసులు అయితే, ఈడీ కేసులు అయితే, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయితే. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడు కాబట్టే సిబిఐ కేసు బుక్ చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాపాడే ప్రయత్నం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈడీ రాదు, సిబిఐ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేసులు బుక్ చేయకుండా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారిలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి వాళ్ళ అదేవిధంగా మాజీ మంత్రులు కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏ అంశమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతున్నాయి. కాబట్టి విచారణ కొంత లేట్ అవుతుండొచ్చు కాక ఖచ్చితంగా దోషులను పట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడుతుందో తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. ఎందుకు కేసీఆర్ గారి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇన్కమ్ సిఈడి కేసులు కావడం లేదో తెలుగు ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకార ఒప్పందంలో ఒక భాగంగా మాత్రమే కాళేశ్వరం విషయంలో సిబిఐ కేసు పెట్టకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం.